ఇంటర్సెప్షన్ రేంజెస్ అంటే ఇతర దేశం నుంచి ప్రొజెక్టేలో ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ డ్రోన్ వచ్చినప్పుడు మన రాడార్ స్పీడ్గా తిరుగుతూ కమాండ్ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తే వెంటనే ఈ మిసైల్ లాంచ్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. అంటే బయట నుంచి వచ్చే ప్రొజెక్టైల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. సో ఇదంతా మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఎంత ఎఫిషియెంట్గా చేసామో చూసాం. ఇదే దిశగా ప్రాజెక్ట్ కుషా అనేది చాలా స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ప్రాజెక్ట్ కుషాకి ఇంకో పేరు కూడా ఉంది, ఎరార్స్ అని చెప్పి, ఎక్స్టెండెడ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి. ఇది ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పొచ్చు. M1, M2, M3 150 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్, M2 అంటే 250 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్, తర్వాత 350 కిలోమీటర్స్ వరకు ఒక రేంజ్ అనమాట. అంటే మనకి ఒక్కొక్క రేంజ్లో వచ్చే మిసైల్స్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలో ఆ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తే ప్రాజెక్ట్ కుషా అనమాట. ఇది కంప్లీట్గా ఈ కుషా అనేది మనం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా గొప్పగా ఉంటుంది, S-400 కన్నా గొప్పగా ఉంటుంది, రష్యన్ S-400 కన్నా కూడా ఇది గొప్పగా ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పక్కనే ఉన్న హమాస్ నుంచి అక్కడి నుంచి వచ్చే రాకెట్స్ అన్ని కూడా ఈ ఐరన్ డోమ్ అనేది చాలా చాకచక్యంగా తిప్పికొట్టిద్ది అనమాట. 90% ప్రొజెక్టైల్స్ని న్యూట్రలైజ్ చేయగలదు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఇది కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్గా పనిచేస్తాయి. ఫస్ట్ లేయర్ని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఐరన్ డోమ్ అంటాం, సెకండ్ లేయర్ ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డేవిడ్ స్లింగ్ అంటాం, థర్డ్ లేయర్ని యారో సిస్టమ్ అంటాం అనమాట.